కానీ దేవుని అనుసరించడం పడుతుంది వెనకడిగి. దేవుణ్ణి అడగాలి, ప్రతిరోజు ప్రార్థన చేసి అడగాలి. ఇష్టంగా దేవుణ్ణి దూరం చేయి ప్రభువా. ఆమేన్. దేవుడు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన కృప ఏంటో తెలుసా? ఒక్కొక్క రీతిగా భక్తిలో ఉంటాయి. వారి విశ్వాసాన్ని బట్టి వారు భక్తి చేస్తారు. లోకంలో ఉన్న వారిని చూసి చూడండి, రోజు లేచిన దగ్గర నుంచి ఒక షుగర్ అను, బీపీ అను, హార్ట్ పేషెంట్ అను, ఏదో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కొక్క ట్యాబ్లెట్లు లేకపోతే మందులు ఇవన్నీ వాడాలి. దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఎప్పుడో ఒకసారి అనారోగ్యం వచ్చిన ఎప్పుడు పడతాయి. ఇది దేవుని కృప మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆయన కృప మనకు తోడింది. ఈ అనారోగ్యం రాకుండా మార్గంలో వెళ్తుంటే కూడా ఆయన కాపుదల అవుతారు. ఎందుకంటే ఆయన కృప. ఇదిగో నన్ను వెంబడించే నా పిల్లలు వీరు. ఆమేన్. హల్లెలూయా. వారికి ఏది ఇబ్బంది రావుతుంది, కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ సాతానుడు అంట భూమి అంతటా ఉన్నాడు. భూమి అంతటా ఉన్నాడు. ఏడాది నలుగురు కూడతారు, మందిరంలోకి వస్తాడు. మందిరం ఇళ్ళకి వస్తాడు. పాత నిబంధనలు అట్లే వచ్చేసరికి దేవుడు అమ్మడే గుర్తుపడతాడు. ఎవరు నువ్వు అంటారు అంటే, అయ్యా నేను భూమి పైన అక్కడ ఇక్కడ తిరుగుతాయా, మరి ఏం పని ఇక్కడికి వచ్చినావు? ఏమో నలుగురు కూడింది కదా, ఇక ఏందో జరుగుతుందని వచ్చిన అంటే నా సేవకుడు అయిన యోగుడు నీకు తెలుసా? ఎందుకు తెలియదయా? నీ భక్తి చేస్తారు కదా. ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిపరుడు నా సేవకుడు యోగు అంటే అప్పుడు అంటాడంట ఆయన, ఊరికనే చేస్తున్నాడా నీ భక్తి? ఊరికనే భక్తి చేస్తున్నా నువ్వు? ఆయన చేతి చుట్టూ నీ కాపుదలు చేస్తున్నావు, అందుకే నీ భక్తి చేసే స్తోత్రం అంటుంది. అది నీ సూదా వేపాడి భక్తి చేస్తావు. అమ్మే కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, తోటి వారితో పాలెడుతున్న గొడవలు ఏంటంటే నువ్వు మంచిగా భక్తితే అక్కడ ఓడలేడు. ఎవరి ద్వారానన్నా గొడవ జరగాలి. ఆమె నల్లడే ఎక్కడన్నా గొడవ జరగాలి. ఆ గొడవలల్లా నువ్వు రోడ్డుకు రావాలి. సాతాను గడిపితే మనమేమో బయటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది, అవమానం ఎందుకు మనుషుల మధ్య ఉంటే వాడేమో బయటికి తీసుకోవాలి. అప్పుడు పరీక్ష. దేవుడు అంటాడు, అతని ఆస్తి పైన నీకు అధికారం ఇస్తాడు. అది మీరే కావచ్చు, మీరే ఎవరైనా కావచ్చు. అతడు నా ప్రియ కుమారుడు అండి. అతడు నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, నా కొరకు సాక్షిగా ఉంటాడు చూడండి. దేవుడు అంటాడు, నేను పడగొడతా ఆ శ్రమ. అప్పుడు అంటే యోగు ఆస్తి ఎంత పోతుంది. దేవుడు చెప్తాడు కదా, అతని ఆస్తి పైన అధికారం నీకు ఇస్తున్న సాతాను, ప్రాణాన్ని ముట్టుకోదు. ప్రాణం ముట్టుకునే అర్హత లేదు, ఎందుకంటే దేవుని చేతిలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో నీ పేరు ఆయన జీవగ్రంథంలో రాసి పెట్టుకుంటావు. ఆమేన్. ఆ జీవగ్రంథం తులిపేస్తేనే పోతావు, కానీ అది పోలేదు. నీ ప్రాణాన్ని ముట్టుకోలేడు దేవుడు. ఆమేన్. అలా అందుకనే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం పూర్వక బతుకును, అతని వెనక తీసిన అతని ఆత్మ అయితే నాకు సంతోషం ఉండదు. రెండాక దగ్గర బతుకుని. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు యోబు అంటాడు, జీతగాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యా నీ గాడిదలన్నీ కొట్టుకోపోయాడు, నీ గొర్రెలన్నీ పోయి, నీ ఒంటెలు అన్నీ పోయినాయి, ఆడగాడిదలు మగగాడిదలు అన్నీ పోయినాయి, నీ జీతగాళ్ళు కూడా చచ్చిపోయారు, లాస్ట్ ఒక్కడే ఒక్కడు చెప్తారు, అందరు పోయారు, ఆస్తంతా పోయారు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఇంకొకటి, అయ్యా నీ ఇల్లు కూలిపోయింది, నీ పిల్లలు కూడా చనిపోయారు, ఆస్తి పోయింది, పిల్లలు పోయిండ్రు, జీతగాళ్ళు పోయిండ్రు. మరి అప్పుడు ఏమన్నా ఆయన, ఎందుకయ్యా నాకు ఈ భక్తి, నా పిల్లలు పోయిండ్రు, నా ఆస్తి పోయింది, నేను గొప్పగా బతికే ఒక రాజులో ఉండి ఈరోజు ఏం లేకుండా ఇల్లు కూడా పోయింది, నాకు ఎందుకు యేసుక్రీస్తు అని అనలే. ఏమంటాడంటే ఆ ఉన్న వస్త్రాలు ఇచ్చేసి రోడ్డు ఇట్లా బదార్లా పడి కష్టాలు పడి బూడిద నెత్తిన జరుపుకొని అంటాడు, యెహోవా ఇచ్చిండు, యెహోవా తీసుకుని వెళ్ళాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమె నలలు మనం కూడా చూడండి, భూమి మీదకి వచ్చినప్పుడు మనం తీసుకొని వచ్చినాం. ఆమె నలలు ఏం తీసుకురాలి. కొంతమంది అంటారు, దేవుడు గాజులు పెట్టుకోవద్దన్నాడా, తెల్లదీర కట్టుకోవన్నాడా అంటే నువ్వేమన్నా తల్లి గర్భంలో వచ్చినప్పుడు బట్టలు వేసుకొని వచ్చినావా, గాజులు పెట్టుకొని వచ్చినావా? బొట్టు విషయంలో కూడా, బొట్టు విషయంలో